ఆల్రెడీ షోకాజ్ నోట్లు ఇచ్చారు ఆ మాట్లాడని చెప్పి వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ ఈ సిఎల్పి సమావేశం పెట్టాను ఏది నాకు సంబంధమే లేదని ఇచ్చింది కదా సంబంధం లేదంటే నమ్ముతారా మిమ్మల్ని ఒక్కరిని గిస్తే ఇంతమంది మీద పడరా మిమ్మల్ని ఏమన్నా అంటే ఊరుకుంటారా ఎవరన్నా నన్ను ఊరుకుంటే నా కాంగ్రెస్ ఊరుకుంటారా సొంత బిడ్డ మాట్లాడితే నీకు సంబంధం లేదని మాట్లాడితే మంచి పద్ధతి కాదు. మీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రే కాబట్టి ఆమెకు కొంచెం కూడా సపోర్ట్ చేయకుండా బీసీ నాయకురాలకి ఎందుకంటే బీసీ లేదు ఇంట్లో ఏసీ లేదు ఓసీ లేదు డీసీ లేదు ఇవన్నీ కుల మతాలు మాకు సంబంధం ఏందా మాకేం సంబంధం కులాలతోటి మతాలతోటి మా సెక్యులర్ పార్టీ మాది ఇస్తారు బరాబర్ ఇస్తారు ఎందుకు ఇయ్యారు మాట్లాడితే బరాబర్ ఇస్తారు. ఇప్పుడు కూడా మేము రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టినాం. చిన్నారెడ్డి గారు కాదా జీవన్ రెడ్డి గారు అవపడతలేదా జీవన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయలేదా చిన్నారెడ్డి గారికి నోటీస్ ఇవ్వలేదా షోకాజ్ నోటీస్ ఇవ్వలేదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇస్తారు. అరే వీళ్ళ ఎవ్వరు మాట్లాడినా అబ్బా మేము ఒక వ్యక్తి గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టలే ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు వ్యతిరేకంగా మాట్లాడినా 100% యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనతో పెట్టింది ఇది. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువే మాట్లాడుతున్నారు లేదా అవినీతి ఎక్కువ తట్టుకోలేక మాట్లాడతారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛగా చెప్పుకోలేకపోయేది. బాత్రూమ్లలో పోయి వాళ్ళ భార్య పిల్లల గురించి చెప్పుకోలేకుంటే తలుపులు పెట్టుకొని ఏడ్చేది. మాదంటే కొద్దిగా గొప్ప స్వేచ్ఛగా చెప్పుకుంటూ పోతారు. అదో ఇదో కడుపు నొప్పి ఉన్నా ఇది ఉన్నా ఓ ట్యాబ్లెట్ వేసుకున్నానికి అడుగుతారు. దాంట్లో కొద్దిగా ఎక్కువైంది అది ఆ డోస్ ఎక్కువైంది కాబట్టి దాని మీద యాక్షన్లు తీసుకోండి. అది పద్ధతి కాదు మంచి సంస్కృతి కాదు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చినవనో క్రమశిక్షణ కొద్దిగా చూసి చూడనట్టు పోతానమనో వీక్నెస్గా తీసుకొని నోటికి వచ్చినట్టు ఏది పెద్ద చిన్న లేకుండా అదుపు లేకుండా మాట్లాడితే యాక్షన్లు తీసుకోండి. ఎవరైనా మీరు దయచేసి మళ్ళీ నోట్ చేసుకోండి నేను మాట్లాడే మాటకు కూడా ఎవరైనా ఏ కులమైనా ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోవాలి. కులాన్ని అడ్డం పెట్టుకొని ఏది మాట్లాడినా నడుస్తుందంటే కూడా క్షమించరు. థ్యాంక్ యూ. మీ జిల్లాలో ఎట్లుంటుంది కొండ సూర్య గారు ఎమ్మెల్యేతో ఎట్లా మాకు ఎవరితోటి గట్టు పంచాయతీ లేదు పాలు పంచాయతీ లేదు బ్రదర్. 2 నెలల కింద మా ఇంట్లో వచ్చి భోజనం చేసుకున్నాం కదా అందరం కలిసే. రాజకీయాలు అభిప్రాయాలు దానికే ఉంటాయి. తప్పును తప్పే అంటాం ఒప్పును ఒప్పే అంటాం. మేము తప్పును పట్టుకొని ఒప్పును పట్టుకొని తప్పు అనుకొని పోయటాలని కాదు. ఇవాళ మమ్మల్ని ఏం అనలేదు. ఇవాళ పార్టీని అన్నారు కదా పార్టీని అన్నారు ఒక్కరికి ఇవ్వలే కదా షోకాజ్ నోటీస్ ఇద్దరికి ఇచ్చాను ఇద్దరిని సస్పెండ్ చేశాను కదా. వీటన్నిటి మీద ఎమ్మెల్యేలు అందరం మేము కూర్చొని మాట్లాడినట్లే ఎస్సీలు బీసీలు లేరా? ఎందుకంటే రాజకీయాలకు ఈ అంటగట్టి వాటిని అడ్డం పెట్టుకొని ఇది చేసుకోవాలి బ్లాక్మెయిల్ చేసుకోవాలని ఆలోచన రాకండి. దయచేసి ఆ పని చేయొద్దని విజ్ఞప్తి వాళ్ళకి. ఫైనల్గా ఇన్ఛార్జ్ మంత్రి పొంగుతుంది అంటూ కూడా మాట్లాడినా అంటే ఆధిపత్యం చలాయిస్తుండే అక్కడ. ఫస్ట్గా నేను ఫైనల్గా మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతాను. మీకు పడ్డ కొండ సురేఖ గారికి ఎవరితోటి మంచిగున్నదో సన్నిహిత సంబంధాలని ఒక పేరు చెప్పండి.